కాశీనగరమే ఒక మహా శ్మశానం అనుకుంటే కాశీనగరంలో మణికర్ణికా ఘాట్ ఉన్న శ్మశానమే అన్నిటికన్నా పెద్దది. ఘాట్కి పోయే దారిలోనే ఎన్నో శవాలు ఎదురవుతూనే ఉంటాయి. శవదహనం కోసం శవాలు క్యూలో ఉంటాయి. కంటిన్యూగా దహనాలు జరుగుతూనే ఉంటాయి. అనేక మంది సందర్శకులు అంత్యక్రియలను శ్రాద్ధకర్మలను బహిరంగంగానే నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఘాట్లో మోక్షం లేదా పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందాలనే ఆశతో చనిపోయిన వారిని చితిపై కాల్చడానికి తీసుకువస్తారు. ఈ మణికర్ణికా ఘాట్ కూడా 51 శక్తిపీఠాలలో ఒకటి. మణికర్ణికా ఘాట్ వారణాసిలోని పురాతన ఘాట్లలో ఒకటి మరియు హిందూ మతంలోని పవిత్ర గ్రంథాల ద్వారా ఇతర ఘాట్లలో అత్యున్నత స్థానాన్ని పొందింది. ఒక వ్యక్తి ఇక్కడ దహనం చేస్తే అతను వెంటనే మోక్షం పొందుతాడు అని నమ్ముతారు. ఇది రెండు వైపులా సింధియా ఘాట్ మరియు దశాశ్వమేధ ఘాట్లచే కట్టబడి ఉంది. వారణాసిలోని అన్ని ఇతర ఘాట్ల మాదిరిగానే మణికర్ణికా ఘాట్ చుట్టూ ఒక మనోహరమైన పురాణ కథ ఉంది. ఇది దాని పేరు ఎలా పొందిందో కూడా తెలియజేస్తుంది. అసలు ఈ మణికర్ణికా ఘాట్కి ఆ పేరు ఎలా వచ్చింది, అలాగే ఈ ఘాట్లో శవదహనం కార్యక్రమాలు ఇక్కడే ఎందుకు చేస్తున్నారు, ఈ మణికర్ణికా ఘాట్లో ఉండే పుష్కరిణిలో స్నానం చేయడం వల్ల మనకి ఏం ఫలితం కలుగుతుంది, ఈ పుష్కరంలో ఎలా స్నానం చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ క్షీరపడి అబ్బాయి చైతన్య. ఎంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్. ప్రధాన దేవాలయం గేట్ నెంబర్ 4 నుంచి కొద్దిగా ఎదరికి వెళ్ళి రైట్ సైడ్ తిరిగితే అక్కడ మణికర్ణికా ఘాట్ ప్రధాన ద్వారం కనిపిస్తుంది. అలా లోపలికి నడుచుకుంటూ వెళ్తే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మణికర్ణికా ఘాట్కి చేరుకుంటాం. ఈ ఘాట్ స్టార్టింగ్ పాయింట్లోనే శవదహనానికి కావలసిన వస్తువులు, కట్టెలు గుట్టలు గుట్టలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ మణికర్ణికా ఘాట్లో మీకు కనిపిస్తున్న ఈ ఆలయం తారకేశ్వర మహాదేవ్ ఆలయం. తప్పకుండా మణికర్ణికా ఘాట్ వచ్చిన వాళ్ళు ఈ ఆలయాన్ని దర్శించుకోండి. అసలు ఈ ఘాట్కి మణికర్ణికా ఘాట్ అని పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. సతీదేవి అగ్నిలోకి దూకి తనను తాను కాల్చుకున్నప్పుడు శివుడు ఆమె మండుతున్న శరీరాన్ని హిమాలయాలకు తీసుకువెళ్ళాడని నమ్ముతారు. అక్కడ అంతులేని దుఃఖంలో మునిగిపోయాడు శివుడు. అతని దుఃఖాన్ని చూచి చలించిన విష్ణువు తన దివ్య చక్రాన్ని అతని ఆయుధాలలో ఒకటి పంపాడు. అది దేవత ఆదిశక్తి శరీరాన్ని 51 ముక్కలుగా చేసింది. ఆ ఆదిశక్తి శరీరం ముక్కలుగా భూమిపై పడిన ప్రదేశాన్నే శక్తిపీఠాలుగా ప్రకటించారు. ఆమె చెవిపోగులు ఈ ఘాట్లో పడినందువలన ఇది శక్తిపీఠంగా స్థాపించబడింది. మరియు సంస్కృతంలో మణికర్ణ అంటే చెవి రింగులు కాబట్టి మణికర్ణికా ఘాట్ అనే పేరు వచ్చింది. ఈ ఘాట్లో మెట్లు ఎక్కి కొద్దిగా పైకి వెళ్తే అక్కడ నలువైపులా కూడా మెట్లు కలిగిన ఒక పుష్కరిణి ఒకటి ఉంది. అదే శ్రీ మహావిష్ణువు చక్రంతో తవ్విన తటాకమని కొందరు అంటారు. ఈ మహావిష్ణువు కోరిన మేరకు ఈ మణికర్ణిక తటాకం సమస్తం విశ్వంలోనే ఉత్తమ తీర్థంగా విరాజిల్లుతోంది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు గంగా నదిలోని మణికర్ణికా ఘాట్లో స్నానం చేసి పైకి వెళ్ళి ఆ తటాకంలో స్నానం చేసి మరలా వచ్చి మణికర్ణికా ఘాట్లో స్నానం చేయాలని చెప్తూ ఉంటారు. మణికర్ణికా ఘాట్ స్నానానంతరం మౌన వ్రతంతో కాశీ విశ్వనాథుని దర్శిస్తే సమస్త వ్రతాలు చేసిన ఫలితం కలుగుతుందట. ఈ మణికర్ణిక వద్ద తిలతర్పణం చేస్తే యజ్ఞం చేసిన ఫలితం మన ఖాతాలో పడుతుందని అంటుంటారు. ఈశ్వర అనుగ్రహం కోసం ఎంతో మంది దేవతలు మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడికి విచ్చేసి పుణ్యస్నానాలు ఆచరిస్తారని నమ్మకం. ఆ సమయంలో ఏదో ఒక దేవత కంట అయినా మనం పడితే చాలు మన జీవితం మారిపోతుంది అని చెప్పి అందుకోసమే కాశీకి వెళ్ళిన వారందరూ కూడా మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడ స్నానం ఆచరిస్తారు. వారణాసి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా మణికర్ణికా ఘాట్ని అలాగే ఇక్కడ 12 గంటలకి చేసే స్నానాన్ని మిస్ కావద్దు. అలాగే కాశీలో ముఖ్యంగా చూడవలసినది గంగా హారతి. గంగా నదీమాతకు నదీ తీర క్షేత్రాల్లో నిర్వహించే ఈ హారతి పవిత్ర కాశీలో కూడా చాలా ఘనంగా ప్రతిరోజు నిర్వహిస్తూ ఉంటారు. మధ్యాహ్నం 12 గంటలకి మణికర్ణికా ఘాట్లో దర్శనం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం రెస్ట్ తీసుకుని సాయంకాలం మరలా 4 గంటలకి బయలుదేరి కేదారి ఘాట్కి వెళ్తే కనుక అక్కడ మనకి బోట్స్ అవైలబుల్లో ఉంటాయి. సాయంకాలం గంగా హారతి చూడడానికి ఆ కేదారి ఘాట్కి వెళ్తే అక్కడి నుంచి బోట్స్ లభిస్తాయి. బోటుకి వాళ్ళు ఒక 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నుంచి అన్ని ఘాట్లు చూపిస్తూ మణికర్ణికా ఘాట్ వరకు తీసుకువెళ్ళి అక్కడ నుంచి తిరిగి దశాశ్వమేధ ఘాట్లో మనకి గంగా హారతి చూపించి మరలా కేదారి ఘాట్లో మనల్ని విడిచిపెడతారు. కాశీలో గంగా హారతి 5 లేదా 6 చోట్ల ఇస్తారు.
అన్నిటికన్నా ప్రధానమైనది దశాశ్వమేధ ఘాట్లో ఇచ్చే హారతి. అలాగే కేదారేశ్వర టెంపుల్ అక్కడ ఇచ్చే హారతి, అలాగే ఈ ద్వాదశమేధ ఘాట్లో ఇచ్చే ప్రధాన హారతి, ఇవన్నీ కూడా నా ఛానల్లో వీడియోస్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ వారణాసి ఎలా చేరుకోవాలి, ఇక్కడికి వచ్చాక ఎక్కడ స్టే చేయాలి, ఏ విధంగా దర్శనం చేసుకోవాలి అనేది కూడా నేను వీడియో చేయడం జరిగింది, ఒకసారి నా ఛానల్ని చెక్ చేయండి. అలాగే నా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. ఓం నమః శివాయ.